గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని పక్కన పెట్టి వైసీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కూటమి పార్టీ కార్పొరేటర్లు విమర్శించారు. వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశానికి మేయర్ పిలుపునిచ్చారని, ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్నారు. వైసీపీ నేతలు అవిశ్వాసం ఎదుర్కోలేక దాక్కున్నారని ఎద్దేవా చేశారు కూటమి కార్పొరేటర్లు మూర్తి యాదవ్, పల్లా శ్రీనివాసరావులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. టీఎంసీలో రోజు రోజుకి రాజకీయ రగడ రేకెత్తుతుంది. తారాస్థాయికి చేరినటువంటి రాజకీయాల నేపథ్యంలో ఈ నెల 29న బడ్జెట్ సమావేశాన్ని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అసలు పరిణామాలు ఏ విధంగా జరుగుతాయి. మరోవైపు కూటమి నేతలు అయితే ఇప్పటికీ అవిశ్వాస తీర్మానాన్ని కూడా నోటీసు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి జీవీఎంసీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మనతో మాట్లాడేందుకు కూటమి కార్పొరేటర్లు మనతో ఉన్నారు. సరే చెప్పండి, అసలు ఈ నెల 29 బడ్జెట్ సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయా? బడ్జెట్ సమావేశం ఖచ్చితంగా జరుగుతుంది. విశాఖ మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులందరూ కూడా బడ్జెట్ని ఆమోదించి, బడ్జెట్ మీద చర్చించి, బడ్జెట్ని ఖచ్చితంగా ఏ విధంగా కేటాయింపులు చేయాలో పూర్తి స్థాయిలో చర్చించాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత మా భుజస్కంధాలపైన ఉంది. బడ్జెట్ సమావేశాన్ని ఎప్పుడైతే ఖరారు చేసి నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి తీరుతారు. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతాయి. బడ్జెట్ను ఆమోదించాలి. ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలన్నా, ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఏదైనా బడ్జెట్లో ఆమోదం లేనిదే ఆ యొక్క నిధుల్ని వినియోగించడం అన్నది అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ని ఆమోదించి తీరుతాం. అంటే ఇప్పటికే మీరు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశం మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరి సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? బడ్జెట్ సమావేశానికి అవిశ్వాస తీర్మానానికి సంబంధం లేదు. బడ్జెట్ సమావేశం అన్నది అవిశ్వాస తీర్మానానికి ఇవ్వక ముందరే గౌరవ మేయర్ గారు అందరికీ కూడా నోటీస్ ద్వారాగా సమాచారం ఇచ్చి మాకు ఎజెండా కాపీ వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశం ప్రత్యేక సమావేశం, ఆ బడ్జెట్ సమావేశం పెట్టడం లేదని చెప్పి గౌరవ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, జనసేన పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు అందరం కూడా బడ్జెట్ సమావేశం త్వరితగతిన నిర్వహించాలని చెప్పి అందరూ అభ్యర్థన మేరకే గౌరవ కమిషనర్ గారు అయినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు బడ్జెట్ సమావేశాన్ని పెట్టడానికి నోటీస్ జారీ చేశారు. సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యవహరించినటువంటి వైసీపీ కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా వాళ్ళు విహారయాత్రలు, క్యాంపు రాజకీయాల పేరుతోని నిజంగా వాళ్ళు 4 ఏళ్లలో వార్డుల్లో అభివృద్ధి చేసినట్టయితే వాళ్ళ పార్టీ కార్పొరేటర్లు చేజారిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి ఇవాళ మేము ఖచ్చితంగా అండగా ఉంటాము, మా వార్డులో అభివృద్ధి చెందాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో, కృత సంకల్పంతో ఏదైతే వాళ్ళు స్వచ్ఛందంగా వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలోకి వస్తూ ఉన్నారో దాన్ని చూసి భయపడి కూటమి ప్రభుత్వానికి భయపడే క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. నీచమైనటువంటి రాజకీయాలు నడపడం అనేది సబబు కాదు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 4 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధిగా ఎక్కువ, అవినీతి ఎక్కువ తేల్చుకోవాలనుకుంటే అవిశ్వాస తీర్మానాన్ని వాళ్ళు బల నిరూపణ చేసుకున్న తర్వాత అప్పులు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అంతేగాని ఇవాళ బడ్జెట్ సమావేశాలు పెట్టుకొని వాళ్ళు టూర్ల పేరుతోని క్యాంపు రాజకీయాలు చేయటం అనేది వాళ్ళకి చెల్లింది. అది రైట్. మీరు చెప్పండి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో సంతకాలు మీ బలానికి సరిపోయినట్టుగా ఉన్నాయా, లేదంటే ఇంకా మీకు కొంతమంది కార్పొరేటర్లు అవసరం ఉంది? ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకెంతమంది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అవిశ్వాస తీర్మానానికి సరిపడా సభ్యులు సంతకాలు పెట్టిన తర్వాతే మేము కలెక్టర్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. కలెక్టర్ గారికి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము డెఫినెట్గా గెలుస్తామనే నమ్మకం ఉంది, గెలుస్తున్నాం కూడా. సభ్యులందరూ కూడా మాతో పాటే ఉన్నారు. ఎవరు కూడా మాతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. వాళ్ళు భయపడి ఈ క్యాంప్ రాజాకి పరిగెట్టారు తప్ప మేము ఎవరిని ఏ కార్పొరేట్ని కూడా పట్టుకోలేదు. ఎవరు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ వార్డులో అభివృద్ధి కార్యక్రమం కానీ వాళ్ళ సొంత పనుల మీద తిరుగుతున్నారు. ఇది రాజకీయంగా ఏదైతే భయభ్రాంతులు చేసి భయపెట్టే కార్యక్రమాలతో అలవాటు పడ్డదో వైసీపీ గవర్నమెంట్, వాళ్ళ రాజకీయ జీవితమే మొదటి నుంచి మరి ఇలాంటి భయభ్రాంతులు చేసే నామినేషన్స్ కూడా ఈ కంట స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మీరు చూశారు. అలాంటి కార్యక్రమం నుంచి అది మొదలైంది. ఈరోజు అది అందరూ రుద్దుతారని భయంతోనే పరిగెట్టారు దాగుణందుకే. టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వదు. ఇండివిజువల్గా ఎవరి మట్టుగా పార్టీ సింబల్ గురించే మేము వచ్చింది ఒక క్యాండిడేట్ కంటే అక్కడి నుంచి మా ఇండివిజువల్గా మేము గెలుపు గురించి నాంది పలుకుతాం. అది తప్పి వాళ్ళు చేసిన కుట్రలో
కృతంతాలన్నీ మీరు చూశారు. ఆ భయపడి ఎక్కడ మాకు ఈరోజు మొన్న మీరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ చూశారు. టీడీపీ కుటుంబ సభ్యులు మెజార్టీ లేదనేది మీ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మరి 64, 65 దాకా ఓటింగ్ ఎలా వచ్చింది? సభ్యులు ఎందుకు వేశారు ఆ రోజు? ఎవరిని భయభ్రాంతాలు చేస్తాం మేము? వాళ్ళకి వెళ్ళి ఓటు వేశారు. ఆ రోజే నైతిక గురించి వాళ్ళకి అవగాహన ఉంటే రాజీనామా చేయవలసిన బాధ్యత ఉంది వాళ్ళకి. కానీ ఆ రోజు రాజీనామా చేయలేదు. ఈరోజు నైతిక గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న స్థానిక ఎలక్షన్స్లో జిఎంసీలో 2 కార్పొరేటర్స్ చనిపోయారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ రవి, అక్కడ ఇప్పుడు కొనతాల సుధా అని ఉన్న వాళ్ళ మదరు చనిపోతే టీడీపీ అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. మేము అక్కడ వైసీపీ క్యాండిడేట్ చనిపోయారని చెప్పి తెలుగుదేశం నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. ఇక్కడ కూడా వాళ్ళ క్యాండిడేట్ పెట్టాలని మాకు చెప్పి ఆ రోజు రవి ఎలాంటి కార్పొరేట్ రవి గురించి మీ ప్రతి విశాఖపట్నం సిటీలో ప్రతి ఒక్కరికి తెలుసు. సోషల్ సర్వీస్ మ్యాన్ అతను, వానపల్లి రవికుమార్. అతని మీద నీచంగా మరి ఇండిపెండెంట్ అభ్యర్థిని నోటీసులో కూడా పెట్టేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న వైసీపీ లేదని అతను మళ్ళీ వైసీపీ పార్టీ బీఫామ్ ఇచ్చి వైసీపీ క్యాండిడేట్ కింద క్రియేట్ చేసిన దౌర్భాగ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి వీళ్ళు తప్ప ఇంకెవరున్నారు? వీళ్ళు ఈరోజు నైతిక గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ అవిశ్వాసం నెగ్గడానికి సరిపోయినటువంటి బలం అయితే ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎందుకు క్యాంప్ రాజకీయాలు చేయాల్సి ఉంటుంది? అంటే మీకేమైనా అవసరం ఉందా, లేదంటే మీకు పూర్తి స్థాయి బలం ఉందా? ఈ 4 రోజులు ఉంటే ఇంకో 10 మంది మా కాసు వచ్చి హ్యాపీ కూర్చోటారు దర్జాగా. అది వాళ్ళకి తెలుసు. మొదటి మీటింగ్కి పెట్టేటప్పుడు 44 మంది వచ్చారు. రెండో మీటింగ్ పెట్టేటప్పటికి వాళ్ళకి మొన్న వెళ్ళేటప్పుడు 33 మంది వచ్చారు. ఆ డిఫరెంట్ ఇంకొక మీటింగ్ పెట్టేటప్పటికి 20 మందికి వచ్చేస్తామని చెప్పి ఆ భయంతో పరిగెట్టారు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవిశ్వాసం వీగిపోతుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, మేమే మేయర్గా కొనసాగుతామని కూడా చెప్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. అది కళ. 60 మంది ఉన్నారని విర్రవీగారు. ఎజెండాలోని ఏది కూడా ప్రజలు ఆమోదం లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. ప్రజలు ఆమోదం లేదని చెప్పి మేము గొంతెత్తి అరిచినా సరే మాకు మెజార్టీ ఉందని చెప్పి ఇష్టాసరంగా 150 అంశాలని 10 నిమిషాల్లో ఓకే చేసుకుని వెళ్ళారు. ఆ రోజు అది అన్యాయం కదా? అలా అంత విరగబడిన వాళ్ళు ఈరోజు ఎందుకు ఇలా దాగుంటున్నారనేది మీరు ఆలోచించాలి. మరి 60 మంది ఉన్నారని చెప్పి 65 మంది మాకు మెజార్టీ ఉందని ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు కదా. టీడీఆర్లు కానీ ఏదైనా సరే డిస్కషన్ అయ్యిందా? అంత దోచుకొని అంత మెజార్టీ ఉందని విర్రవీగిన వాళ్ళు ఈరోజు దాగుంటున్నారంటే వాళ్ళకి భయం పుట్టుకుంది. రేపు ఈ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు వచ్చేస్తావో దాన్నేనా మనం అడ్డుకోకపోతే ఎవరు ఇప్పుడు వెళ్తున్నారు కదా ఒక్కొక్కరు పెద్ద వాళ్ళందరూ గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే తీసుకొని అని రోజు ఈనాడు ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ చేసినా ఏముంది వీళ్ళ చరిత్ర? ఎవడో ఒకటి జైలుకి వెళ్ళడమే తప్ప. కాబట్టి ఆ భయంతో వీళ్ళందరూ పరిగెట్టారు. వీళ్ళైనా కాపాడుకోకపోతే మీరు వాళ్ళ ఆఫర్ కూడా మీరు చూశారు కదా. 1 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. అంటే ఒక రోజు టూర్కి వెళ్తామంటేనే చాలా ఇబ్బందులు పెట్టేవారు. అలాంటిది 1 రోజులు వీళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళకి కాదు, కార్పొరేట్ల అవినీతి కాదు, వాళ్ళ నాయకులు చేసే అవినీతి బయటపడుతుంది. వీళ్ళు కాపాడుకోకపోతే మాకు ఉన్న వ్యాలీ పోద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జీవీఎంసీలో చోటు చేసుకునే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూటమికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేయర్పేట మీద కూటమి నాయకులే కూర్చుంటారు. గత 4 ఏళ్లుగా చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ అవినీతి బయటకు వస్తుందన్న భయంతోనే ఇప్పుడు దాక్కుంటున్నారని చెప్పి కూటమి కార్పొరేషన్ నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి.